తర్వాత ఐగుప్తు సైన్యమంతా సరిగ్గా ఆ యొక్క నడి మధ్యలోకి వచ్చారు. సముద్రం యొక్క నడి మధ్యలో ఉన్నారు ఐగుప్తు సైన్యం అంతా. అప్పుడు మోషే అవతలకి వెళ్ళిపోయి మరల కర్ర పైకెత్తాడు. ఎప్పుడైతే కర్ర పైకెత్తాడో ఇప్పుడు తూర్పు దిక్కు నుంచి వచ్చిన గాలి వస్తే 2 పాయలు అయ్యింది. ఇప్పుడు కర్ర ఎప్పుడైతే పైకెత్తాడో మళ్ళీ పడమట దిక్కు నుంచి అదే భయంకరమైన గాలి వీచుకుంటూ వచ్చిందంట. ఎప్పుడైతే ఆ గాలి పడమట దిక్కు నుంచి వచ్చిందో అది 2 పాయలు ఉన్నారు, కలిసిపోయింది ఇలా సముద్రం. హల్లెలూయా. దాన్ని విడగొట్టింది తూర్పు గాలి, దాన్ని కలిపేసిందేమో పశ్చిమ గాలి. హల్లెలూయా. ఎప్పుడైతే పశ్చిమ గాలి వచ్చిందో ఆ సముద్రాన్ని అలా కలిపేసింది. తూర్పు గాలి వచ్చి విడగొట్టింది, పడమట గాలి వచ్చి కలిపేసింది. అంటే సముద్రాన్ని విడగొట్టి కలిపింది ఏంటంటే గాలి. అంటే తుఫాను ఆపాలంటే ఎదురుగాలి వేయాలి. ఎదురుగాలి వేస్తే తుఫాను ఆగిపోద్ది. అయితే ఇక్కడ ప్రవక్త ఏమంటున్నాడంటే చూడండి, ఆ తుఫాను త్రిప్పు కొట్టగలిగినది ఒక పెద్ద గాలి మాత్రమే. నేడును అలాగే ఉన్నది. మనకు ఒక పెద్ద తుఫాను రానై ఉన్నదని మనకు తెలుసు, మనందరికీ తెలుసు. ఆ తుఫానును త్రిప్పి కొట్టగలిగిన గాలి నాకు తెలిసినది. ఆహా, ఆత్మీయంగా మాట్లాడుతున్నాడు ఈయన. ఇప్పుడు మరణాన్ని తిప్పు కొట్టగలిగిన గాలి నా దగ్గర ఉంది. ఇప్పుడు ఆ గాలి ఎప్పుడైతే నాలోకి వచ్చిందో, ఇప్పుడు ఆ గాలి ద్వారా మరణం యొక్క తుఫానుని, ఆ ముంచుకొస్తున్న తుఫాన్ని, ఆ రోగాలను, ఆ యొక్క క్యాన్సర్ను, ఆ తెగుళ్లను, భూమి మీద అల్లాడింప చేస్తున్న ప్రతి తెగులను కూడా ఆ ముంచుకొస్తున్న తుఫానును ఆపగలిగిన గాలి ఇప్పుడు నా దగ్గర ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఏంట గాలి అంటే ఆయన చెప్తున్నాడు, ఆ పెంతుకొస్తు దినమున వీచిన బలమైన గాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఏంట పెంతుకొస్తు ఏమొచ్చింది? ఓకే, ఒకసారి అపోస్తుల కార్యాలు చదువుదాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 1వ అధ్యాయం చదువు. 2వ అధ్యాయం స్టార్టింగ్ నుంచి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం స్టార్టింగ్ నుంచి. పెంతుకొస్తు పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని అదనమాట. ఇప్పుడు అక్కడ ఏమొచ్చిందంటే బలమైన గాలి వచ్చింది. పెంతుకొస్తు గాలి అది. దేవుడు ఎప్పుడైతే పెంతుకొస్తు గాలి, ఆ యొక్క పరిశుద్ధాత్మ బాప్తిజాన్ని అక్కడ పంపిస్తా ఉన్నాడో, ఆ యొక్క పరిశుద్ధాత్మ బాప్తిజమే మరణాన్ని, తెగుళ్లను, రోగాలను సమస్తాన్ని తిప్పికొట్టగలిగిన గాలి పెంతుకొస్తు గాలి అయి ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు పెంతుకొస్తు గాలి దగ్గరికి మనం వెళ్ళాలి. కమ్యూనిజానికి వ్యతిరేకముగా మాట్లాడు జనులు ఈ పట్టణంలో సహితం ఉన్నారని నాకు చెప్పిరి. తప్పక అలాగూ చెయ్యాలి. కానీ కేవలం దానికి వ్యతిరేకంగా మాట్లాడుంటే చాలదు. కానీ దానిని త్రిప్పు కొట్టగలిగినది మనము కనుగొనవలెను. ఆ గొప్ప తుఫానును త్రిప్పు కొట్టగలిగినది ఒకటే ఉన్నది. అదేదనగా దానిని పడగొట్టి దాని గమనమును మార్చగలిగిన మరో ఎక్కువ శక్తి గల శక్తివంతమగు తుఫాను. హల్లెలూయా. ప్రవక్త అన్నాడు చూడండి, ఒక తుఫానును ఎదుర్కొట్టాలంటే నువ్వు కూడా మరో భయంకరమైన తుఫానుగా మారిపోవాలంట. ఒక తుఫాను ఎదుర్కోవాలంటే నువ్వు అంతకంటే ప్రచండమైన తుఫానుగా మారాలి. ఒక సుడిగుండం వస్తుందంటే దానికి ఎదురు వెళ్ళి ఆ యొక్క తూర్పు గాలి విసురుతుంటే పడమట గాలి వచ్చి ఎప్పుడైతే తుఫాను అలా కలిపేసిందో, అలాగే మన జీవితాల్లో కూడా ఒక ప్రమాదకరమైన అంచులో ముంచుకొస్తున్న తుఫాను రూపంలో ఏ రూపంలో వస్తుందో మనకు తెలియదు. అది వ్యాధి రూపంలో రావచ్చు, అది కరోనా రూపంలో రావచ్చు, అది షుగర్ రూపంలో రావచ్చు, అది మలేరియా రూపంలో రావచ్చు, అది డెంగ్యూ రూపంలో రావచ్చు, లేకపోతే అది శోధన, మరణము ఏ రూపంలోనైనా రావచ్చు. ఆ తుఫాను మన మీదకి వస్తుంది. ఖచ్చితంగా తుఫాను మన మీదకి వస్తుంది. ఏ మనిషి దానికి అతీతుడు కాదు. నా మీదకి ఏ తుఫాను రాదు, నేను చాలా బలవంతుణ్ణి, నేను చాలా ధైర్యవంతుణ్ణి అని చెప్పుకోవడానికి ఏ మనిషి కూడా చాలదు. హల్లెలూయా. ప్రతి మనిషి మీదకి తుఫాను వస్తుంది. అయితే
ఆ తుఫాను ఎదుర్కోవాలంటే నీవు అంతకంటే భయంకరమైన ప్రచండమైన తుఫానుగా మారిపోవాలి. ఒకవేళ నువ్వు మారితేనే ఆ వచ్చే తుఫాన్ని ఎదుర్కోగలవు. ఒకవేళ మారకుండా సాదా సీదాగా ఉండిపోయావంటే ఆ తుఫాను వచ్చినప్పుడు దానికి బలైపోతావు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ప్రవక్త చాలా స్పష్టంగా మాట్లాడుతుంది ఈ మాటలన్నీ కూడా. ఈ ఫ్లోరిడాలోనున్న వాతావరణ పరిశోధకులు తమ ప్రవచనములో చాలా ఖచ్చితంగా ఉన్నారు. జనులను హెచ్చరించుటకును ఆ పని కొరకే వారు ప్రత్యేకించబడ్డారు. హల్లెలూయా. అంటే భౌతికమైన దాన్ని తీసుకుని ఆత్మ సంబంధంగా ముడిపెడుతున్నాడు ఆయన ఎప్పుడు అలా మాట్లాడతాడు. ప్రవక్త చాలా తెలివిగా అద్భుతంగా దేవుని యొక్క జ్ఞానాన్ని ఉపయోగిస్తూ వాక్యాన్ని వివరిస్తాడండి ఆయన. ఒక భౌతిక సంబంధమైన తీసుకొని ఆత్మ సంబంధమైన దాన్ని చూపిస్తాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఈ ఫ్లోరిడాలో ఉన్న వాతావరణ పరిశోధకులు తన ప్రవచనంలో చాలా ఖచ్చితంగా ఉన్నారు. జనులను హెచ్చరించుటకు ఆ పని కొరకే వారు హెచ్చరించబడ్డారు. వాతావరణ శాఖ ఎలాగైతే ఆ శాఖలో పనిచేసి వాళ్ళు చక్కగా సుడిగుండాలను గమనిస్తూ ఆ తుఫాన్ని గమనిస్తూ ఆ యొక్క ప్రమాదాలను గమనిస్తూ ఆ తీరం ఎక్కడుందో ఆ యొక్క సుడిగుండం ఎక్కడుందో ఎక్కడ తీరం దాటబోతుందో ఇవన్నీ కూడా ప్రజలకు హెచ్చరిస్తూ ఉంటారు. ఎలాగైతే వాతావరణ శాఖ పనిచేస్తుందో అలాగే ఈ దేవుడు కూడా దేవుని ప్రజలను హెచ్చరించడానికి దేవుని సేవకులనే పరిశోధకులు కలిగి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. వాతావరణ శాఖను చెప్పడానికి ఆ యొక్క పరిశోధకులు ఉంటే బైబిల్ పరిశోధన చేసి ప్రమాదాలను గుర్తించి ప్రమాదాలను తట్టుకునే కార్యాలను కూడా హెచ్చరించడానికి దేవుని సేవకులను దేవుడు పెట్టాడు. హల్లెలూయా. వాళ్ళు ప్రకృతి పరంగా వాతావరణ శాఖను హెచ్చరిస్తే ప్రజలను హెచ్చరిస్తే ఆత్మీయంగా బైబిల్ పట్టుకుని పాస్టర్లు హెచ్చరిస్తారు. హల్లెలూయా. పాస్టర్లను ఎందుకు పెట్టాడు దేవుడు అంటే ప్రమాదాలను గుర్తించి ముందుగానే తెలియజేయడానికి, ప్రమాదాలను గుర్తించి రాబోయే ప్రమాదాలను క్రైస్తవులకు తెలియజేయడానికి దేవుడి సేవకులు పెట్టాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే దేవుని యొక్క ప్రవక్తలు, దేవుని యొక్క అపోస్తులు, దేవుని యొక్క సేవకులు, దేవుని యొక్క పాస్టర్లు, దేవుని యొక్క సువార్థికులు వీళ్ళు ఏం చేస్తారంటే రాబోయే ప్రమాదాలను గుర్తించి రాబోయే తుఫాను గుర్తించి ఆత్మ సంబంధమైన తెగుళ్లను గుర్తించి ఆత్మ సంబంధమైన యొక్క భయంకరమైన కార్యాలను గుర్తించి ముందుగానే వాటిని ప్రజలకు తెలియజేస్తారు. హల్లెలూయా. వారు వింటారా వినకపోతారో తర్వాత సంగతి. వాళ్ళు చెవుల్లో పెడితే వింటే ప్రమాదాలు తప్పించుకుంటారు, వినకపోతే వాళ్ళ ఇష్టం. వింటే తప్పించుకుంటారు, వినకపోతే చచ్చిపోతారు. వాతావరణ శాఖ ప్రతి ఇంటికి వచ్చి అమ్మ మీరు విన్నారా లేదా, మీరు తప్పించుకున్నారా లేదా, ప్రళయం వస్తుంది, ఫలానా తుఫాన్ వస్తుందని ఇంటింటికి వెళ్ళి చెప్పరాళ్ళు. వాళ్ళు ఇవ్వాల్సిన సూచనలు ఇచ్చేస్తారు, ఎవరికి ఇవ్వాలి వాళ్ళకి ఇచ్చేస్తారు. ఎప్పుడైతే మీడియాకి ఇచ్చారో మీడియా మొత్తం పబ్లిసిటీ చేసేస్తారు. అదిగో అక్కడ తుఫాన్ వచ్చేస్తుంది, ఇక్కడ తుఫాన్ వచ్చేస్తుంది, అదిగో అక్కడ తీరం దాటేస్తుంది, ఎన్ని కిలోమీటర్ల గాలితో వేగంతో వచ్చేస్తుందని వాళ్ళు చెప్పాల్సింది మీడియాకి ఇస్తారు, మీడియా ప్రపంచానికి తెలియజేస్తుంది. హల్లెలూయా. అలాగే దేవుని సేవకులు కూడా కూటలు పెడతారు. ఆదివారం కూటలు నడిపిస్తారు, శుక్రవారం నడిపిస్తారు, శనివారం నడిపిస్తారు, సోమవారం నడిపిస్తారు, చెప్పవలసిన కార్యాలు చెప్పేస్తారు. హల్లెలూయా. విన్నారా వినకపోతారా, సిద్ధపడతారా సిద్ధపడకపోరా అన్న సంగతి ప్రజల విజ్ఞతకు దేవుడు వదిలేస్తాడు. హల్లెలూయా. దేవుని యొక్క పద్ధతిని చెప్పడం వరకు డ్యూటీ. అవ్వా ఇదిగో మంచి చెడు తెలివితేటనిచ్చే వృక్షఫలాన్ని ఇక్కడ పెట్టాను, జీవవృక్ష ఫలాన్ని ఇక్కడ పెట్టాను. ఇదిగో నువ్వు జీవవృక్ష ఫలాన్ని తింటే నిరంతరం బ్రతుకుతావు, మంచి చెడలు తెలివినిచ్చే వృక్షం తింటే నిశ్చయంగా చచ్చిపోతావు. అప్పుడు అంతవరకు దేవుడి పని చెప్పడం వరకు. మంచి చెడులు తెలివితేటలు ఇచ్చే వృక్షం తింటే చచ్చిపోతావు నిశ్చయంగా, జీవవృక్ష ఫలం తింటే చిరకాలం బతుకుతావు. ఏది తింటావో ఏది తినవో, ఏది వింటావో ఏది వినవో నీవే డిసైడ్ చేసుకో. హల్లెలూయా. అక్కడ అవ్వ డిసైడ్ చేసుకుంది. ఏం డిసైడ్ చేసుకుందంటే దేవుడు చెప్పింది వినకుండా బుద్ధిహీనురాలుగా ఆమె దేవుడు చేయొద్దన్న పనిని, దేవుడు తినొద్దన్న ఫలాన్ని తినడానికి ముందుకెళ్ళింది. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు దేశాన్ని స్థాపించాడు దేవుడు.
ఇజ్రాయెల్ దేశాన్ని స్థాపించి వాళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చి మేలు కీడు అన్ని వివరించి, మేలు కీడు వాక్యము చెడ్డది మంచిది అన్ని వాళ్ళ ఎదురుగా పెట్టి, ఇదిగో మీకు చెప్పడానికి మంచి మీ ఎదురు పెట్టాను, కీడు మీ ఎదురు పెట్టాను, శాపము మీ ఎదురు పెట్టాను, ఆశీర్వాదం మీ ఎదురు పెట్టాను, ఏది డిసైడ్ చేసుకుంటారో మీ ఇష్టం, నేను దీనికి భూమి ఆకాశాలు మీకు సాక్ష్యంగా పెడతాను అన్నాడు. హల్లెలూయా. ఇజ్రాయెల్ దేశానికి మేలు ఇచ్చాడు, కీడు ఇచ్చాడు, మంచి ఇచ్చాడు, చెడు ఇచ్చాడు. నేను ఇది మంచి చెడు మీకు ఇచ్చినందుకు భూమి ఆకాశాలే నాకు సాక్ష్యాలు, మీరే డిసైడ్ చేసుకోండి. సేమ్ అవ్వ చేసినట్లుగానే ఇజ్రాయెల్ దేశం చేసింది. అవ్వ చెయ్యొద్దన్న పని ఎలాగైతే చేసిందో ఇజ్రాయెల్ దేశం కూడా చెయ్యొద్దన్న పని చేసి శాపగ్రస్తం అయిపోయింది. హల్లెలూయా. అవ్వ ఎలాగైతే ఏదైనా తోటలో నుంచి బయటకు నెట్టివేయబడిందో ఇజ్రాయెల్ దేశం కూడా ఆ దేశం విడిచి టైటస్ 70వ శతాబ్దంలో మొత్తం ప్రపంచ దేశాలు తరిమేశాడు. హల్లెలూయా. అవ్వను తరిమేసినట్టుగానే ఇజ్రాయెల్ దేశాన్ని కూడా తరిమేశాడు, ప్రపంచ దేశాలు తరిమేశాడు. చెల్లాచెదురైపోవడాలు. ఎందుకంటే దేవుడు చెప్పింది ఒకటి, మంచి చెడు ఇచ్చాడు, వివేచన జ్ఞానం ఇచ్చాడు. ఇది చేస్తే మీరు బతుకుతారు, ఇది చేయకపోతే మీరు చచ్చిపోతారు. ఆయన హెచ్చరిక జారీ చేశాడంటే వినటం వినకపోవడం అన్నది ప్రజల సంగతి. వింటే బాగుపడతారు, వినకపోతే నాశనం అయిపోతారు, అది వాళ్ళ ఇష్టం. కానీ దేవుడు చెప్పాల్సింది మాత్రం చెప్పి దాన్ని వదిలిపెడతాడు. ఒకవేళ వింటే నీకు ఆశీర్వాదం, వినకపోతే తీర్పులు వచ్చి పడతాయి. హల్లెలూయా. అవ్వ చెప్పింది చెప్పినట్టుగా చేయలేదు, వినలేదు, తీర్పులు వచ్చి పడ్డాయి. ఏదైనా తోట నుంచి బయటికి గిట్టించాడు. ఇజ్రాయెల్ దేశం చెప్పి వాక్యాన్ని ఇచ్చాడు, ధర్మశాస్త్రం ఇచ్చాడు, వింటే బాగుపడతారు, వినలేదు, బయటికి గెంటి పడేశాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకు కూడా వాక్యం ఇస్తాడు, మీరు వినండి అమ్మా, మీరు అది చేయండి అమ్మా, ఇది చేయండి అమ్మా అని ఏం బతిమాలు కూడా ఆయన వాక్యం ఇచ్చాడు, బైబిల్ ఇచ్చాడు. ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయువాడు బండ మీద కట్టబడిన ఇల్లులా ఉంటాడు. ఒకవేళ చేయకపోతే ఇసుక మీద కట్టబడిన ఇల్లులా ఉంటాడు. వింటే ఒకలాగా ఉంటాడు, వినకపోతే ఒకలాగా ఉంటాడు. వింటే ఆశీర్వదించబడతాడు, వినకపోతే శపించబడతాడు. ప్రజలు డిసైడ్ చేసుకోవాలని. అందుకే అంత స్వేచ్ఛ దేవుడు ఇచ్చాడు ప్రపంచానికి. ఎందుకంత భయంకరంగా మత గందరగోళాలు, ఎందుకంత పాపం ఆకాశాన్ని అంటేస్తుందంటే దేవుడు ఇచ్చిన స్వేచ్ఛ అది. దేవుడు మనిషికి స్వేచ్ఛ ఇచ్చాడు, వింటే బాగుపడతావు, వినకపోతే చెడిపోతావు, నీ ఇష్టం, నీ ఇష్టం, ఏం చేసుకుంటా చేసుకో. దేవుడు స్వేచ్ఛ ఇచ్చేసాడు మనిషికి. ఆ స్వేచ్ఛ జీవితం ఏమైందంటే మొత్తం పాపం ఆకాశాన్ని అంటేసింది. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కొలను గాక. చూడండి, ఇక్కడ ప్రవక్త మాట్లాడే మాటలు ఎంత అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నాడో ఇది చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఈ ఫ్లోరిడాలో వాతావరణ శాఖ పరిశోధకులు తమ ప్రవచనములో చాలా ఖచ్చితంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చూశారు, వాళ్ళ కెమెరాలో చూస్తున్నారు, వాళ్ళ శాటిలైట్లో చూస్తున్నారు, వారి యొక్క ఆ యొక్క రాడార్లో చూస్తూ ఉన్నారు. ఎక్కడ వాతావరణంలో మార్పులు వస్తూ ఉన్నాయో, ఏ మూలన సుడిగుండాలు వస్తూ ఉన్నాయో, ఏ మూలన తుఫాను చెలరేగిపోతా ఉందో వాళ్ళు స్పష్టంగా కెమెరాలలో దాని మీద ఆంచి మరీ చూస్తున్నారు. ఇది ఏ విధంగా తిరుగుతుంది, దీనికి ఏమో మంతా తుఫాన్ అని పేరు పెడుతున్నారు, ఎందుకంటే అది ముంచేస్తుంది కాబట్టి. దీనికి ఏమో దిక్కా తుఫాన్ అని పెడుతున్నారు, ఇదేమో హుద్రూత్ అని పెడుతున్నారు. అంటే వాళ్ళు ఆ యొక్క జాగ్రత్తగా దాన్ని పరిశీలించి అదేంటో చెప్తున్నారు. హల్లెలూయా. పాస్టర్లు కూడా నీ ఆత్మను జాగ్రత్తగా పరిశీలించి నీలో ఏ దెయ్యం యొక్క ఆత్మ పనిచేస్తుందో చాలా జాగ్రత్తగా చెప్తారు. హల్లెలూయా. నీలో ఏ దెయ్యం పనిచేస్తుందో, వ్యభిచార ఆత్మ పనిచేస్తుందా, దొంగతనం ఆత్మ పనిచేస్తుందా, లేకపోతే అబద్ధములాడే ఆత్మ పనిచేస్తుందా, లేకపోతే కోపంతో కూడిన ఆత్మ పనిచేస్తుందా, లేకపోతే ఏది లాలన చేయ ఆత్మతో మీరు ప్రేరేపించబడతా ఉన్నారా? జాగ్రత్తగా చూసి ఆ ఆత్మకు పేరు పెట్టి, ఆ దెయ్యానికి పేరు పెట్టి బయటికి రమ్మని పిలుస్తారు. హల్లెలూయా. ఒకరోజు అండి శిష్యులండి యేసుక్రీస్తు దగ్గరికి శిష్యుల దగ్గరికి తీసుకొచ్చారు కొంతమంది పిల్లల్ని. ఒకరిని తీసుకొచ్చారు. ఆడు ఏం చేస్తున్నాడు, అత్తమ్మవాడు నీళ్ళు కనపడితే నీటిలో దూకేస్తున్నాడు, అగ్ని కనపడితే అగ్నిలో దూకేస్తున్నాడు. వాడు కాడి కోసేసుకుంటున్నాడు. వాడు కూడా రకరకాలుగా నోటంట నొగర పడిపోతుంది, సొంగ చేసుకుంటున్నాడు, చాలా భయంకరంగా ఉన్నాడు. మొత్తం వాడు కూడా బట్టలు చింపేసుకుంటున్నాడు, చాలా భయంకరంగా ఉంది వాడి పరిస్థితి.
చాలా భయంకరంగా ఉంది. వీళ్ళు ఏం చేశారంటే, ఆ యొక్క వ్యక్తులు ఏం చేశారంటే, యేసుక్రీస్తు స్వస్థతలు పడుతున్నాడంట, ఆయన దగ్గరికి వెళ్దామని చెప్పి వెళ్ళారు. ఆ టైంలో యేసుక్రీస్తు వాళ్ళకి అందుబాటులో లేడు. ఆయన ఒలివ కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు నైట్ టైం. ఎవరికి అందుబాటులో ఉన్న శిష్యులు అందుబాటులో ఉన్నారు. అప్పుడు శిష్యులు అందుబాటులో ఉంటే అందరూ కూడా ఆ ఎత్తుని శిష్యుల దగ్గర తీసుకొచ్చారు. వీళ్ళు యేసుక్రీస్తునామమున దెయ్యమా పో, యేసుక్రీస్తునామమున దెయ్యమా పో అంటున్నారు, కానీ పొద్దున్న సాయంత్రం దాకా ఏమి వెళ్తలేదు. హల్లెలూయా. ఎందుకంటే తుఫాను గుర్తించే రాడార్ వీళ్ళ దగ్గర లేదు. ఆ తుఫాను గుర్తించే రాడార్ వీళ్ళ దగ్గర లేదు. ఆ తుఫాను గుర్తించాలంటే రాడార్ ఉండాలి, శాటిలైట్ ఉండాలి. శాటిలైట్ లేకుండా తుఫాను ఎక్కడుందో మనకు తెలియదు, ఏ మూల నుంచి వస్తుందో తెలియదు. వాళ్ళకి ఆ శాటిలైట్ లేదు. హల్లెలూయా. తుఫాను గుర్తించే శాటిలైట్ ఏంటంటే ఒక క్రైస్తవుడికి పరిశుద్ధాత్మ ఉన్నది. పరిశుద్ధాత్మ లేకపోతే దెయ్యం ఏంటో తెలియదు. ఆ దెయ్యం ఏ విధంగా పనిచేస్తుందో తెలియదు. ఆ దెయ్యం ఏ విధంగా అతన్ని కుమ్మరిస్తుందో తెలియదు. ఆ దెయ్యం ఏ విధంగా అతను నాశనం చేస్తుందో తెలియదు. ఒక క్రైస్తవుడికి ఉన్న శాటిలైట్ ఏంటంటే పరిశుద్ధాత్మ ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు ఈ యొక్క శిష్యుల దగ్గర శాటిలైట్ లేదు. ఆ యేసుక్రీస్తు దగ్గర వచ్చి అల్లారి ప్రార్థన అయిపోయిన తర్వాత మళ్ళీ యేసుక్రీస్తు శిష్యుల దగ్గరకు వచ్చాడు. ఆ శిష్యులందరూ చాలా గొప్ప పోరాటం చేస్తున్నారు, మధ్యలో ఎట్టుకుని అదేం వెళ్తలేదు. అప్పుడు వీళ్ళందరూ కంగారయ్యి యేసుక్రీస్తు వస్తుంటే ఎదురు తీసుకెళ్ళిపోయారు. ఇదిగో ప్రభువా, నీ శిష్యుల దగ్గర తీసుకొచ్చాము, నీ దగ్గర ఉన్న అభిషేకం నీ శిష్యుల దగ్గర ఉందనుకున్నాము, నీ శిష్యుల దగ్గర తీసుకొచ్చి వాళ్ళు ఎంత పోరాటం చేసినా వెళ్తలేదు, వాళ్ళు పొద్దు రాత్రి నుంచి కష్టపడుతున్నారు, ఏమీ అవ్వట్లేదు అని చెప్పి వాళ్ళు తీసుకొచ్చారు. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసండి, దాని వైపు చూసి, ఆ వ్యక్తి వైపు చూసి ఏమన్నాడు తెలుసండి, అతన్ని అల్లాడింప చేస్తున్న మూర్ఛ దెయ్యమా బయటికి రా అన్నాడు. హల్లెలూయా. మూర్ఛ దెయ్యమా అన్నాడు. మూర్ఛ దెయ్యం అంటే, మూర్ఛ వ్యాధి అంటే ఏంటండి? ఫిట్స్ అంటారు కదా, ఫిట్స్ అంటారు. అది మూర్ఛ వ్యాధి అనమాట. అప్పటి వరకు మూర్ఛ వ్యాధి అన్న సంగతి ఎలా కూడా తెలియదు. ఎందుకంటే రాడార్ లేదు. రాడార్ ఉంటే గుర్తిస్తారు అది మూర్ఛ వ్యాధి అని. మూర్ఛ దెయ్యము అతనిలో ఉందని. ఇప్పుడు మూర్ఛ దెయ్యమా బయటికి రా అన్నాడు. అంతే ఆ వ్యక్తిని విలవిలవిలవిల ఆడించి ఆ దెయ్యం బయటకు వచ్చేది అలాగే వెళ్ళిపోయింది. గబ్బిలాగా ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోయిందో ఈ వ్యక్తి అన్నట్టు కూడా అప్పుడు యేసుక్రీస్తు ప్రార్థన చేసి పైకి లేపాడు, వాళ్ళకి అప్పచెప్పాడు. శిష్యులు వచ్చి అంటున్నారు, ఏంటి ప్రభువా మేము ఎంత ప్రార్థన చేసాము, ఏంటి రాత్రి అంతా ప్రార్థన చేసాము, ఏంటి వెళ్ళలేదు, ఏంటిది వెళ్ళదు, దానికి కావాలంటే రాడార్ కావాలి. హల్లెలూయా. రాడార్ ఉంటేనే, పరిశుద్ధాత్మ ఉంటేనే ఆ దెయ్యాన్ని అధికారంతో గర్జించగలిగిన శక్తి వస్తుంది. హల్లెలూయా. నిజమైన సేవకులు, రాడారు కలిగిన సేవకులు, పరిశుద్ధాత్మ కలిగిన సేవకులు ఆ దెయ్యాన్ని గుర్తిస్తారు. ఆ దెయ్యం ఏ విధంగా పనిచేస్తుందో గుర్తిస్తారు. ఆ దెయ్యం ఏ విధంగా ముందుకెళ్తుందో గుర్తిస్తారు. ఖచ్చితంగా దెయ్యాన్ని పట్టుకొని దాన్ని బయటికి గెంటి వేసే అధికారాన్ని కూడా కలిగి ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఈ యొక్క వాతావరణ శాఖ యొక్క అధికారులు ఎలాగైతే వాతావరణాన్ని చూసి దానికి పేర్లు పెడుతున్నారో, నిజమైన సేవకులు కూడా అలాగే పేర్లు పెడతారు. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. చూడండి, ఇప్పుడు అది మర్చిపోయాను కానీ ఒక తుఫాను గూర్చి కొన్ని సంవత్సరాల క్రితం ఒక వార్తాపత్రికలో చదివాను అనుకుంటాను. ఫ్లోరిడా గుండా మధ్య ఫ్లోరిడా మార్గంలో వెళ్తుండగా, నా దగ్గర టైం అవుతుంది, నేను సాయంత్రం కంటిన్యూ చేస్తాను. నేను ఇంకొక 10 నిమిషాలు ఉంది కాబట్టి నేను ఇంటికి వెళ్తాను, జాగ్రత్తగా మీరు వినండి. మధ్య ఫ్లోరిడా మార్గంలో వెళ్తుండగా ఒక చోబి చుట్టూనున్న ప్రాంతములన్నిటిలోనున్న వారిని హెచ్చరించారు. ఈ తుఫాన్లు గూర్చి అన్ని వేళ రేడియో సంబంధమును నిలిపించుకుని ఒక పొరుగువాడై ఉన్నాడు. దాన్ని నేను సుమారు 5 వారాల క్రితమే విడిచిపెట్టాను. అతడు ఒక గుర్తింపబడిన క్రైస్తవుడు. ఆ మార్గం ద్వారా ఆ గొప్ప తుఫాను చెట్లను విరిచివేయచ్చు వచ్చునని అతడు విన్నాడు. అందరూ సురక్షితమైన స్థలాలకు చేరిపోవాలని హెచ్చరించాడు. కోళ్ల క్షేత్రము కలిగి ఉన్న తన పొరుగు అని గూర్చి అతడు ఆలోచించాడు. చూడండి, ఒక వ్యక్తి ఉన్నాడండి, అతను ఒక క్రైస్తవుడు, గుర్తించబడిన క్రైస్తవుడు అనమాట. అతను
ఒక రేడియో దాంట్లో సంబంధం కలిగి, వాతావరణ శాఖతో సంబంధం కలిగి ఇతను ఉన్నాడు కాబట్టి వాతావరణంలో మార్పులు వస్తున్నాయని ఇతను తెలిసింది. ఒక భయంకరమైన పెను తుఫాను రాబోతుందని ఇతనికి అర్థమైంది. ఆ మార్గం ద్వారా గొప్ప తుఫానును, చెట్లను విరిచివేసే అంత గాలి, చెట్లు విరిచిపోవాలని మొన్న వచ్చి చూడండి అర్ధరాత్రి ఒక తుఫాను ఏదో తుఫాను వచ్చింది కదండి, మంతా తుఫానేనా? మంతా తుఫాను. మొత్తం రోడ్లన్నీ చెట్లన్నీ ఇరిగిపోయినాయి, ఎక్కడ పడితే అక్కడ మొత్తం పెద్ద పెద్ద చెట్లు పడిపోయినాయి. అంత భయంకరమైన ప్రచండమైన గాలి ఎత్తిన కానీ అంత చెట్లు అంత ఎరగవు, భూమితో సహా లేపుకుని చెట్లు పడిపోయినాయి పక్క. ఇప్పుడు ఇంకా తీయలేదు ఈ చెరువు ఈ కాలువ పక్కన. అలాగే ఇతను తెలుసుకున్నాడు, అలాగే ఒక తుఫాను రాబోతుంది, ప్రజలను నాశనం చేసే ఒక తుఫాను రాబోతుంది అంటే ఇతను విన్నాడు. అందరూ సురక్షితమైన స్థలాలకు చేరిపోవాలని హెచ్చరించాడు. అయితే కోళ్ల క్షేత్రం కలిగి ఉన్న తన పొరుగు అని గురించి అతడు ఆలోచించాడు. కొన్ని తేలికపాటి భవనాలు, అందులో కోళ్లు, వాటిని పొదిగే గృహాలు, అవి గుడ్లు పెట్టే స్థలాలు మొదలగునవి అక్కడ ఉన్నవి. జీవితంలో వారికి కలిగినదంతయు ఈ కోళ్లతోనే ముడిపెట్టబడి ఉన్నది, అది వారి జీవనం. అతడు బహు త్వరగా ఆ గేటు యొద్దకు దూసుకుని పోయి తన కారును ఆపి బయటకు దూకి ఉద్వేగంతో అతనితో ఇలాగూ చెప్పసాగాడు, నీ కోళ్ళన్నిటినీ బయటకు తీసేయి, వాటిని తుఫాను వచ్చుటకు భద్రపరిచి గదిలో నుంచు, మరి నా యొద్దకు నువ్వు బహు త్వరగా రమ్ము, సమస్తము ధ్వంసం చేయి, తుఫాను గాలి వంటి ఒక తుఫాను రాబోతుంది అని ఈ యొక్క వ్యక్తి, ఆ కోళ్ల క్షేత్రము నడిపిస్తున్న వ్యక్తికి చెప్పాడు. హల్లెలూయా. ఆ యొక్క కోళ్ల క్షేత్రం ఎలా ఉన్నదని తేలికపాటి భవనం అంటది. యేసుక్రీస్తు చెప్పినట్టుగా ఎలాంటిది అంటే ఇసుక మీద కట్టబడిన ఇల్లు వంటిది అనమాట. అది చాలా తేలికపాటి ఇల్లు అనమాట. ఆ కోళ్ళన్నీ అందులో పెంచుతున్నాడు అతను. ఇప్పుడు పొదిగే గృహాలు ఉన్నాయి, పెడతారు కదా కోళ్ళని పొదగడానికి, గుడ్లు పెట్టి ఆ కోళ్ళని అణుగు పెడతారు కదా, అలాంటి గృహాలు ఉన్నాయి. అలాగే గుడ్లు పెట్టే స్థలాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళ జీవితాల్లో వాళ్ళ జీవితం అంతా కూడా కోళ్ళతోనే ముడిపెట్టబడి ఉంది. అంటే వాళ్ళ ఆధారం అంతా కూడా ఆ కోళ్ళ మీదే బతుకుతున్నారు. కోళ్ళు అమ్ముకోవడం, వీళ్ళు జీవనోపాధి చేసుకోవడం జరుగుతుంది. అది వారి జీవనం. అతడు బహు త్వరగా గేటు వద్దకు వచ్చి దూసుకొని పోయి తన కారును సడన్గా ఆపి బ్రేకులన్నీ సడన్గా బ్రేకులు వేసేసి, ఏమండి, ఉద్వేగంతో అతను ఇలా చెప్పాడట, నీ కోళ్ళన్నిటిని బయటికి తీయి, వాటిని తుఫాను వచ్చినప్పుడు భద్రపరిచి గదిలో ఉంచు, తుఫాను వస్తుంది, వాటిని ఒక గదిలో భద్రపరచు, మరియు నా యొద్దకు నువ్వు బహు త్వరగా రమ్ము, సమస్తమును ధ్వంసం చేయడానికి ఒక తుఫాను, ఒక బలమైన గాలి వస్తుంది అని చెప్పాడట. ఇప్పుడు ఆ వ్యక్తి నిలబడి ఇతని ముఖములో చూసి నవ్వుతూ ఇట్లా అన్నాడంట, వెర్రివాడా, వారు ఇంతకుముందు ఈ విధంగా ప్రవచనాలు చెప్పుడు విన్నాను, కానీ అది అన్నడు జరగలేదు. అయితే ఆ క్రైస్తవుడు పొరుగువాడు బహుగా కలత చెంది, ఒకవేళ అలా జరిగితే ఏమవుతుంది? అతను వాతావరణ శాఖ అధికారి, అతను వాతావరణ శాఖ తుఫాను రాబోతం విన్నాడు, భయంకరమైన తుఫాను వస్తాం విన్నాడు, భయంకరంగా గాలిలో వస్తాం విన్నాడు. తన స్నేహితుడు గుర్తొచ్చి వెంట పరిగెత్తుకెళ్ళి స్నేహితుడు చెప్తున్నాడు, గోల్డ్ అనేది బయటికి తీవో, భద్రపరిచి గదిలో ఉంచు, నువ్వు రా త్వరగా కారుకు, నిన్ను సురక్షితమైన ప్లేస్లో తీసుకెళ్తానంటే ఈ వ్యక్తి అన్నాడంటే మొక్కలో చూసి నవ్వుతూ, వేర్రి కూడా ఇలాంటి మాటలు చాలా విన్నాను నేను. చాలా మంది చెప్పారు ఇలాగా, ఒక్క తుఫాను కూడా రాలేదు, అలా జరగనే జరగదు అన్నాడంట. అప్పుడు ఈ క్రైస్తవ పొరుగువాడు అన్నాడంటే బహుగా కలత చెంది, ఇదిగో విద్యార్థి ఇలా మాట్లాడుతున్నాడు, ఇతను ఇంత భయంకరమైన తుఫాను రావడానికి సిద్ధంగా ఉంటే ఇతను ఎలా మాట్లాడుతున్నాడు ఏంటి? హృదయంలో కలత చెంది ఒకవేళ అలా జరిగితే ఏమవుతుంది అన్నాడట, ప్రశ్నించాడంట. మార్గంలో అలాంటి మాటలు మనం విందాం, ఇలా జరుగునని చెప్పుట విన్నాను, ఇది జరుగునని చెప్పుట ఎరుగుదుము, కానీ ఈ దినములలో ఏదో ఒక రోజున అది సంభవించును. ప్రతి హెచ్చరికను విని జాగ్రత్త పడుటకు అది మనకు బుద్ధి కలుగు చేయుచున్నది. హల్లెలూయా. ఇప్పుడు దీన్ని నేను ఆత్మీయంగా ప్రవక్త చెప్పిన దాన్ని అన్వయించడానికి ఇష్టపడుతున్నాను. హల్లెలూయా.
ఇప్పుడు ప్రకటన మలాకి గ్రంథం 4 అధ్యాయం చదువుదాం. మలాకి గ్రంథం 4 అధ్యాయం చదువుదాం. మొదటి నుంచి చదవాలి. ఏలయనగా నియమించబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఉందురు. వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబో దినం అందరినీ కాల్చివేయనని సైన్యముల అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు అనే దర్శనాన్ని ఈ ఆత్మీయ వాతావరణ శాఖ అధికారి ప్రవక్త అయిన విలియం మేరన్ బ్రనహం విన్నాడని. హల్లెలూయా. ఆయన విన్నాడు. ప్రపంచము పంచభూతములు మిక్కుటమైన వేండ్రంతో కాలి బూడిదైపోతాయి. హల్లెలూయా. పంచభూతాలు అంటే ఏంటి? ఆకాశం, నీరు, నిప్పు, భూమి, గాలి. ఈ 5 పంచభూతాలు అంటారు వీటిని. ఈ పంచభూతాలు కూడా మిక్కుటమైన వేండ్రంతో లయమై కాలి బూడిదైపోతాయి. ఏ విధంగా బూడిదైపోతాయి? స్వయంగా దర్శనంలో చూశాడు ఈయన. స్వయంగా 7వ దర్శనంలో చూశాడు. ప్రపంచం అగ్ని గంధకాలతో కాలిపోవడం చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. ప్రవక్తకు 7 దర్శనాలు వచ్చినాయి. 7 దర్శనాల్లో 7వ దర్శనం ఏంటంటే ప్రపంచం అగ్ని గంధకాలతో కాలిపోబోతుంది. హల్లెలూయా. రష్యా, అమెరికా న్యూక్లియర్ బాంబులు ఉపయోగించి, భయంకరమైన హైడ్రోజన్ బాంబులు ఉపయోగించి ఒకరి మీద ఒకరు వేసుకుంటూ దేశాలు భయంకరంగా అగ్నితో కాలిపోబోతున్న ప్రపంచము ఈ కాలం యొక్క ప్రవక్త విలియం బ్రనహం చూశాడు. హల్లెలూయా. ఇప్పుడు విలియం బ్రనహం ప్రపంచం కాలిపోబోతుంది చూస్తున్నాడు. ఇక్కడ ఏలియా ఆత్మ కలిగి ఇప్పుడు ఈ వ్యక్తి వచ్చి చెప్తున్నాడు, మిక్కుటమైన వేడంతో కాలి బూడిదైపోతాయి. అందులో గర్విష్ఠులు కాలిపోతారు, దుర్మార్గులు కాలిపోతారు. వేరు లేదు, చిగురు లేదు, తల్లి లేదు, పిల్ల లేదు, తండ్రి లేడు, కొడుకు లేడు, వేరు లేదు, చిగురు లేదు, అందరినీ కాల్చివేయనని సైన్యములు గదిపోయి యెహోవా సెలవిస్తున్నాడు అన్నాడు. హల్లెలూయా. పాడతాం కదా మనం, తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి లేక. పాటలు అప్పుడు కట్టేయరు కానీ జరిగేటప్పుడు మాత్రం చూడరు. కట్టడం మాత్రం కట్టారు కానీ జరిగేటప్పుడు మాత్రం చూడరు. ఇప్పుడు ఆ దర్శనం, ఆ మలాకి గ్రంథం 4 అధ్యాయం యొక్క దర్శనం, ప్రపంచం అగ్ని గంధకాల్లో కాలిపోబోతున్నది అనే యొక్క వాతావరణ శాఖ ఆత్మ సంగతులు తెచ్చడానికి దేవుడు విలియం బ్రనహం వచ్చి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. అయ్యా, దేవుని మాట వినండి, అపోస్తులు బోధన చేయండి, అపోస్తులు బోధ ప్రకారం యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందండి, అపోస్తులు బోధ ప్రకారం పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోండి, అపోస్తులు బోధ ప్రకారం బండ మీద కట్టబడండి, ప్రత్యక్షత మీద కట్టబడండి. వాళ్ళు ఏ విధంగా ప్రత్యక్షత మీద కట్టబడ్డారో, ఏ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రత్యక్షపరిచారో, ఏ విధంగా దేవుని జీవాన్ని వెల్లడి చేశారో ఆ విధంగా మనం కట్టబడాలి. మనం ఆ విధంగా పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోవాలి, తిరిగి జన్మించాలి అని ఆ వ్యక్తి కేకలేసి రంకిలేసి వాక్యం చెప్తుంటే పాస్టర్లు అంటున్నారు, ఈ కోళ్ళు మేపుకునే పాస్టర్లు అంటున్నారు, సంస్థలు కట్టిన పాస్టర్లు అంటున్నారు, కోళ్ళు గుంపులు జరిగిన పాస్టర్లు అంటున్నారు. మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఇలాగే చెప్తున్నారు అందరం. మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఇలాగే చెప్తున్నారు అందరూ. అక్కడ వచ్చేద్ది ఏం రావట్లేదు, ఏం చెప్పి జరుగుతుంది, ఏం జరగదు. జరిగితే ఏం జరుగుతుంది అని అడుగుతున్నాడు ఆయన. ఒకవేళ జరిగితే ఏం జరగదు, మేము కంగారు పడగలం ఉండాలి. హల్లెలూయా. అంటే ఈ నేమ దర్శనం చూసి బిత్తరపోయి కలత చెంది హృదయంలో వేదన పడి కలత చెంది అయ్యా మీ హృదయాలు సిద్ధపరచుకోండి, రాకడ వస్తూ ఉంది, రాకడకు మనం సిద్ధపడితే దేవుడు మనం ఎత్తబాటులో తీసుకెళ్తాడు. ఎత్తబాటు అవ్వగానే ప్రపంచం మొత్తం పంచభూతాల మిక్కుటం వేండ్రంతో కాలి బూరైపోతాయి. అయ్యా సిద్ధపడండి, మీ జీవితాలు సిద్ధపరచుకోండి అంటే ఊరుకోవయ్యా. మా కుటుంబాల్లో చాలా డబ్బు కొరతగా ఉంది. ముందు డబ్బు కట్టుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, స్థలాలు కొనుక్కోవాలి, బంగారం కొనుక్కోవాలి, మా జీవితాలన్నీ బోల్డ్ భవిష్యత్తు ఉంది. ముందు ఆ భవిష్యత్తు అంతా తీర్చబడిన తర్వాత అప్పుడు వస్తాం దేవుడి దగ్గర.
హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ కోళ్ళు మేపుకునేవాడు ఏం చెప్తున్నాడంటే, చూడండి ఆ వ్యక్తి నిలబడి ఇతను ముఖంలో చూసి నవ్వుతూ ఇట్లా అన్నాడంట, వెర్రివాడా. ఏమన్నాడండి? ఏంటిది నిజం చెప్పినోడు భయంకరంగా ప్రపంచం ఏ విధంగా నాశనం అయిపోతుందో చూసి చెప్పినోడు దేవుని యొక్క దర్శనాన్ని పట్టుకుని వచ్చి ప్రజలకు వివరించడానికి ప్రమాదం నుంచి తప్పించుకోండి, భయంకరమైన ప్రమాదం రాబోతుంది, ముంచుకొస్తున్న తుఫాను వస్తూ ఉంది, దానిలో మనం తప్పించుకోవాలి, అందులో మనం తప్పించబడి దేవుని యొద్దకు వచ్చి సిద్ధపరచబడి మన జీవితాలు ప్రభు యొద్దకు సమర్పించుకొని మనం ఎత్తబాటులోకి వెళ్ళాలని మనం ఆయన చెప్తుంటే ఈడన్నాడు కోళ్ళు మేపుకునేవాడు. ఎందుకంటే కోళ్ళే ఆధారం. ఆ కోళ్ళు బాగా దశంభాగాలు ఇస్తున్నాయి, ఆ కోళ్ళు బాగా గుడ్లు ఎడుతున్నాయి, బాగా ఉన్నిస్తుంది, బాగా మేపుతున్నాయి, దాని మీద ఆధారపడ్డారు. ఈ కోళ్ళ మీద ఆధారపడ్డారు వీళ్ళు. కోళ్ళే బతుకు, కోళ్ళే భవిష్యత్తు అన్నట్టుగా వాళ్ళు ముందుకెళ్ళిపోతున్నారు అబద్ధాలు చెప్పుకుంటూ. కానీ ఆ కోళ్ళు నువ్వు దాంట్లో పెట్టి నువ్వు రావయ్యా విడిపించబడంటే వాడా. ఇలాంటి మాటలు నేను చాలా విన్నాను, ఇలాంటి మాటలు చాలా విన్నాను. నా చిన్నప్పటి నుంచి విన్నాను ఇవన్నీ. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎంత భయంకరంగా ఉందో చూడండి పరిస్థితి. ముంచుకొస్తున్న తుఫాను కోసం ఈయన చెప్తుంటే, ముంచుకొస్తున్న తుఫాను కోసం విలియం బ్రహ్మం చెప్తుంటే, ఈరోజు ఈయన వెర్రివాడు అయిపోయాడు, ఈరోజు ఈయన పిచ్చోడు అయిపోయాడు, ఈరోజు ఈయన అబద్ధికుడు అయిపోయాడు, ఈరోజు ఈయన రకరకాలుగా దెయ్యం పట్టినోడు అని పిలువబడుతూ ఉన్నాడు. ఎందుకని? ముంచుకొస్తున్న తుఫాను కోసం చెప్పాడు. ప్రపంచం కాలిపోతున్న అగ్ని గంధకాలతో కాలిపోతుందని చెప్పాడు. పంచభూతాలు మిక్కుటమైన వెంటనే లయమై కాలి బూరైపోతాయి. హైడ్రోజన్ బాంబులతో ఒకరి మీద ఒకరు వేసుకుంటూ భయంకరంగా పతనమైపోతూ ఉన్నారు. 3వ ప్రపంచ యుద్ధం రాబోతా ఉంది. ప్రపంచ యుద్ధంలో మొత్తం ప్రపంచంలో 3వ భాగం కాలిపోతూ ఉంది అని హెచ్చరికలు జారీ చేస్తే, ఈరోజు వాళ్ళు ఏమన్నారు? ప్రజలు వేరే వాడ అలా జరగ